యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తను వైదేహేమోనని ఆలోచించడం లేదమ్మా. దీని వెనక ఎవరున్నారా, ఏ స్వార్థంతో ఆలోచిస్తున్నారో అని ఆలోచిస్తున్నా. చెంచల చనిపోయింది కదా, ఇంకెవరై ఉంటారు? ఎవరన్నా ఉండని మావయ్య గారు. దేవాంశ్ అందుబాటులో ఉండేంతవరకే వాళ్ళ వేషాలన్నీ. ఒక్కసారి దేవాంశ్ అమెరికాకి వెళ్ళిపోయాక ఇంకా ఎవరి కోసం వస్తారు? దేవాంశ్, నువ్వు ఆ పనిలో ఉండు. ఎవరు కౌసల్య? మా పిన్నండి. ఫోన్ చేస్తే మాట్లాడేదాకా ఊరుకోదు. ఇప్పుడే మాట్లాడేసి వస్తానండి. ఫోన్ కట్ చేస్తున్నాను కదా, అంటే మాట్లాడే పరిస్థితిలో లేనట్టే కదా. వీలు కుదిరినప్పుడు నేనే చేస్తాను కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? సారీ అమ్మా, ఇంకెప్పుడు చేయంలే. ఉంటాను. పెట్టేద్దురా ఫోను. కోపంలో ఏదో అన్నానని ఫోన్ పెట్టేసినా మళ్ళీ మాట్లాడే వరకు మనసులో ఉండదు. ఎలా ఉన్నావు నాన్న ఇప్పుడు? మెకానిక్ షెడ్లో ఉన్నానమ్మా. అక్కడేం చేస్తున్నావు? నేను పని చేసేది ఇక్కడే కదమ్మా. ఎప్పుడు డబ్బులు పంపించినా తీసుకోవు. అవే డబ్బుల కోసం ఇలా కష్టపడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. నాకు కావాల్సింది డబ్బులు కదమ్మా, అమ్మ ప్రేమ. నువ్వెప్పుడైతే నా అమ్మగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతావో అదే నాకు అసలైన ఆస్తమ్మా. అడగడం మర్చిపోయాను. ఫోన్ ఎందుకు చేశావు? ఎందుకు బాగా గుర్తొచ్చావమ్మా. నాకు సాయం చేసి పెడతావా? చెప్పమ్మా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు. అర్థం చేసుకున్నానా? నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. సరే అమ్మా. ఎవరితో అత్తయ్య అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? చెప్పాను కదా ఊర్మిళ, మా పిన్నని. మరి ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య? కష్టాలకి కన్నీళ్ళకి మన ఇంట్లో కొదవలేదు కదమ్మా. ఊర్మిళా, ఊర్మిళా! చూసారా అత్తయ్య మీ అబ్బాయి గారి కేకలు? మీరేమో మంచోడు, నోట్లో నాలుక లేదని అంటారు. సర్లేండి, మీరేదో చెప్తున్నారో చెప్పండి. ఊర్మిళా!
ఈ మధ్యన గొంతు గట్టిగానే లేస్తుంది. చూసొస్తానత్తయ్య ఏం కొంపులు అంటుకున్నాయో. నా పరిస్థితిని ఇలా చేసావేంటి స్వామి? నా భర్త దగ్గర నేనే మీ వైదేహిని చెప్పుకోవడం అంటే అంతకు మించిన కష్టం ఏ ఆడదానికైనా ఇంకే ఉంటుంది. ఏ ముహూర్తాన 3 ముళ్ళు పట్టాయో అప్పటినుంచి భార్య స్థానం కోసం ఏదో రకంగా పోరాడుతూనే ఉన్నా. అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడిప్పుడే ఆయన భార్యగా ప్రేమని పొందానని సంతోషించే లోపు మళ్ళీ ఈ సమస్య ఏంటి? ఆయన తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంటాను. కానీ ఆయన్ని చేరుకోవడమే సమస్య అయితే దాన్ని ఎదుర్కోవటం నా వల్ల కాదు. చంచల కనిపిస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కసారి నా కట్టుపడేలా చెయ్యి. వచ్చేసావా? అచ్చం వైదేహిలాగే ఉన్నావు. ఎవ్వరూ అనుమానించరు. వెళ్ళు, వేరే దారి లేదు. వెళ్ళు. వైశాలిని వైదేహి అని అందరూ నమ్మారు. అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకునే సమయంలో మొత్తం తలకిందులైపోయింది. అసలు ఆ శాంతాదేవి చేస్తే దీనికేంటి? కన్న కూతుర్లో నటించవే చాలంటే నిజంగానే కన్న కూతుర్లో ఫీల్ అయిపోయి దాన్ని కాపాడిపోయి ఇది చచ్చింది. ఇప్పుడు ఇంకో దారి వెతుక్కోవాలి. ఏదైనా చేస్తాను గాని దశరథ రామయ్యని మాత్రం వదలను. ఊర్మిళ, ఊర్మిళ! ఎందుకలా అరుస్తున్నారు? ఏంటి చెప్పండి. పిలిచిన వెంటనే స్పందించకపోతే పిలుపు అరుపులాగే మారుతుంది. ఈ మధ్య మాటలు బాగానే వస్తున్నాయి.
నోరు బాగానే లేస్తుంది. పడిపోయినవి కాళ్లే, నోరు కాదు కదా. అది పనిచేస్తే చాలా, తినడానికి అరవడానికే కదా. అంతకు మించి ఇంక దేనికి పనికిరాదు కదా. అయినా మీరు మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకు పనికి రాకుండా పోయారు అందరూ. ఊర్మిళ, నన్నేమన్నా అనుకో, నిన్ను కట్టుకున్న కర్మకి భరిస్తాను. కానీ నాన్నని తమ్ముణ్ణి ఏమైనా అన్నావనుకో. హా, ఉన్నమాటే కదా అన్నాను. మీకు కాళ్ళు రావు, ఎందుకు పనికిరారు. మీ తమ్ముడు వైదేహి లేని ఇక్కడ ఉండలేక దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇక మావయ్య గారంటే వయసు అయిపోయింది, ఆయన్ని లెక్కలోకే తీసుకోలేం. మరి ఈ ఇంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో అస్సలు అర్థం కావడం లేదు. గాలికి వదిలేసినట్టే కదా. అవును, నువ్వు చూసుకుంటావని అన్ని గాలికి వదిలేశారు. ముందు నీ బాధ్యత నువ్వు సరిగ్గా చూడు. ఇంట్లో వాళ్ళ బాధ్యతల గురించి తర్వాత ఆలోచిద్దు. నా బాధ్యత ఏంటి? మీ కింద సేవలు చేయడమా? చేస్తా. ఒక పని చేయండి, తిన్నగా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి, నాన్న, తమ్ముడు ఎలాగో అమెరికాకి వెళ్ళిపోతున్నాడు కదా, మీరు నేను ఎలాగూ బాధ్యతలు చూసుకోలేము, ఊర్మిళకు అప్పగించండి అని అడగండి. అప్పుడు మీకు సేవలు చేయడం కాదు, పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటా. అమ్ముని, ఇది నాకు బాధ్యతలు అప్పగించేలా చేస్తానని చెప్పి తన కోసం ప్లాన్ చేసుకుంటోంది. నీకా బాధ్యతలా? ఒక్కరోజున్న ఇంటి పట్ల బాధ్యతగా ఉండుంటే నువ్వు అడగకపోయినా ఇచ్చేవారేమో. ఎప్పుడు ఎవరిని ఏమందామా, ఏ గొడవని ఎలా సృష్టిద్దామా అని తప్ప ఈ ఇంటికి నువ్వు చేసిందేముంది? సరదా తీరింది. అసలు నీ గురించి తెలుసు కూడా నీకు పెత్తనం ఇస్తారని ఎలా అనుకున్నావే? అయితే మీ దృష్టిలో బాధ్యతలు తీసుకునే అర్హత నాకు లేదు అంటారు. ఎవరి దృష్టిలోనూ లేదు. సంతోషం. అటు బాధ్యతలు తీసుకోవడానికి పనికిరాక, ఇటు మొగుడితో కాపురం చేసుకోవడానికి లేక, ఇంకా ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? ఏదో ఒక రోజు నా దారి నేను చూసుకుంటా, అప్పుడు తెలుస్తుంది. అంటే మన దారిలోకి రావడమే కదా. ఈ విషయంలో మాత్రం కరెక్ట్గానే ఉంది. తొందరగా ఏదో ఒకటి చేసి కాపురం పెట్టేయాలి. ఆయన ఇప్పుడు అర్థం చేసుకునేదేముంది? ఎప్పటి నుంచో ఎవరి దారులు వాళ్ళవే కదా. ఆయన అంతలా అరిచి పిలిచాను, వచ్చిన తర్వాత గొడవ పెట్టుకోవడమే తప్ప ఎందుకు పిలిచారు, ఏం కావాలని ఇంతవరకు అడగలేదు. ఇంటి పెత్తనం మాత్రం కావాలి. ఈ మాట అంటే నా దగ్గర అన్నావు కానీ ఎవరి దగ్గర అనకు, మొహం మీదే నవ్వుతారు. ఎందుకోసం పిలుస్తారు? నీళ్లు అడగడానికో, కాళ్ళకి మందు రాయడానికో, లేదా కిందకి తీసుకెళ్ళమనడానికో, అంతే కదా. అయినా ఎవరి దారులు వాళ్ళవి అని అన్నప్పుడు మళ్ళీ నన్నెందుకు అడుగుతారు? ఇలాంటి పనికి మాలిన పనుల కోసం మళ్ళీ నన్ను పిలవద్దు. కావాలంటే అంజీని పిలుచుకోండి. డ్రైవర్, మేడం. కార్ ఆపి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే మేడం. వైదేహిలా కనిపించిందేంటి? నిజమా నా భ్రమ? భ్రమే అయ్యుంటుంది, లేకపోతే చచ్చిందెలా బ్రతికొస్తుంది? ఎవరికోసమన్నా చూస్తున్నారా మేడం? ఏం లేదులే, నువ్వు కార్తీ.
వైదేహి వైదేహిలా కనిపించిందే. ఒక్కసారి కనిపించిందంటే భ్రమ అనుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ కనిపిస్తోందే అంటే బ్రతికే ఉందా? 3 అడుగుల లోతు మట్టిలో పాతేస్తే ఎలా బతుకుతుంది? ఆ ఛాన్సే లేదు. మేడం ఏమైంది? నీకేమన్నా వైదేహి కనిపించిందా? లేదు మేడం. సరే, ఒకసారి అటెళ్ళి వెతుకు. సరే మేడం. బ్రతికే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ చచ్చి దెయ్యమై పగ తీర్చుకోవడానికి నా కోసం వచ్చిందా? దెయ్యం! దెయ్యం వద్దు, నన్నే చేయదు. ఆగు చంచల, ఆగు చంచల, ఆగు చంచల, ఆగు చంచల. దెయ్యం! చంచల ఆగు. అమ్మో దెయ్యం! చంచల ఆగు. దెయ్యం! దెయ్యం! ఆగు చంచల. దెయ్యం! ఆగు చంచల. దెయ్యం! అమ్మో చంచల ఆగు. అమ్మో అమ్మో దెయ్యం! 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 చంచల ఆగు. అమ్మో దెయ్యం! అమ్మా చంచల. సారీ అండి, దెబ్బలేం తగలేదు కదా? నా సంగతి తర్వాత, ముందు ఆవిని పట్టుకోవాలి. అమ్మా, ఆవిని ఎలాగైనా పట్టుకోవాలండి. ప్లీజ్ వెళ్ళండి, పట్టుకోండి. సరే సరే, మీరేం కంగారు పడకండి. కనిపించలేదండి, తప్పించుకున్నట్టుంది. అయ్యో, దొరికినట్టే దొరికి తప్పించుకుంది. ఎవరండి ఆవిడ? దొంగ? మీ డబ్బులేమైనా కొట్టి పారిపోయిందా? నా జీవితాన్ని కొట్టి పారిపోతుంది. ఏమండి, కాలికి బాగా దెబ్బ తగిలినట్టుంది. ఒక్క నిమిషం కదలకుండా ఉండండి. అమ్మో దయ్యమే! దయ్యమే అది! అదే నన్ను చంపడానికి వచ్చింది. హలో, ఏంటి నీ గోల? అమ్మగారు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తొందరగా చెప్పు, నేను అసలు టెన్షన్ లో ఉన్నా. ప్రొద్దున గట్లెవరో ఒక అమ్మాయి వచ్చింది. అచ్చం వైదేహిలా ఉందమ్మా. ఏంటి? అవునమ్మగారు, అచ్చం వైదేహిలాగే ఉంది. నువ్వు సరిగ్గా చూసావా? చూశానమ్మగారు. ఇక్కడ తద్దినం చేస్తున్నారు కదా, అచ్చం అందులో ఉన్నట్టే ఉంది. ఈ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందమ్మగారు. నేనే వైదేహిని అని చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు. పెద్ద గొడవే జరిగింది, పంపించేశారమ్మగారు. ఇంకో విషయం అమ్మగారు, చంచలే చంపించిందని మీ పేరు చెప్తోంది. వాళ్ళేమన్నారు? నమ్మలేదమ్మగారు. మీరు చనిపోయారని అనుకుంటున్నారు కదా, అందుకే అబద్ధం చెప్తుందని పంపించేశారు. ఇంత జరిగినా నువ్వు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కుదరలేదమ్మగారు, ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. మీతో మాట్లాడాలంటే
ఎవ్వరు లేకుండా చూసి మాట్లాడాలి కదమ్మా. సరే సరే, ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడేం జరుగుతున్నా నాకు వెంటనే చెప్పాలి. సరే అమ్మగారు. అమ్మయ్యా, అంటే అది దెయ్యం కాదు, అది బతికే ఉంది. నేను మట్టిలో పాతి పెట్టినా ఎలా బతికొచ్చింది? అసలు ఇది ఎలా సాధ్యం?